కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో 33 ఆబ్లిక్ 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ అభివృద్ధి పనులను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. 15 గ్రామాలకు లో వోల్టేజ్ సమస్యలు తీరనున్నాయన్నారు. ద్రాక్షారామ జీపీ పరిధిలోని లేఅవుట్ 4లో 3.5 కోట్లతో నిర్మించిన 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ 2 కోట్లతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. మరో 14 గ్రామాలకు శాశ్వత లో వోల్టేజ్ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు. 9 నెలల్లో అంటే 19 నెలల్లో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. అంటే సుమారు 77 గ్రామాలు, 28 వార్డులు. దానికి కూటమి నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూటమి నాయకులు ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరిని కొనియాడవలసింది. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలతో ఎవరు రావట్లేదు, కేవలం ప్రజల కోసమే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ముఖ్యంగా నేను సగౌరవంగా చెప్పుకునేది ఏంటంటే కూటమిలో ఎవరు సెటిల్మెంట్ బ్యాచ్ అనేది లేదు. ఇక్కడ సెటిల్మెంట్ అన్న సౌండ్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తుంటే అక్కడ ఆపేరు, వాటర్ సప్లై కావాలండి అంటే ఒక 2 డేస్లో అయిపోద్దని చెప్పాం. తర్వాత రోడ్లు కావాలండి మాకు అర్జెంటుగా అంటే వెంటనే లైట్లు కూడా అక్కడ లేకపోతే సర్పంచ్ గారు వెంటనే లైట్లు వేయించడం చేశారు. ఇక్కడ రోడ్డు కూడా నైట్ వేయించడం జరిగింది. అంటే మాకు వేయించని మమ్మల్ని చూడలేదు అంటున్నారు, చూసి మర్చిపోతున్నారు. ఈ